సో బేసికలీ నేను మార్నింగ్ 7కి లేచిన గైస్. ఏంటంటే యాక్సిడెంటల్ ఏం కాదు, లేద్దామని లేచిన గైస్. నిన్న వీళ్ళు నన్ను అన్నారు నువ్వు టైంకి రావు, ఎప్పుడు మనం 5 o'clock పోతాం అది ఇది అని చెప్పి, సర్లే 7 o'clock లేచినాం కదా అని చెప్పి మహి దగ్గరికి 2కి పోయినా గైస్. 2కి వచ్చినా 1:30కి వచ్చినా 2కి వచ్చినా గైస్. బేసికల్లీ ప్రాబ్లం అంతా సగం మా మమ్మీ దగ్గర ఉంటుంది. ఆడాపు ఈడాపు ఈడాపు ఆడాపు ఆడాపు అది అయిపోయింది. ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి, నా డ్రెస్సెస్ ఆల్టరేషన్ ఉండే, ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఒక మెక్డానల్డ్స్ ఉంది గైస్. స్టంట్ ఏదంటే దాని లోపల కనుక ఓపెన్ కాదు అని చెప్పారు. ఫుల్ ఆకలి అవుతుంది. అసలు వీడియో ఏంటంటే మేము ఈరోజు స్టేకేషన్ పోతున్నాం అండ్ ఫోటోషూట్. ఇప్పుడు 3:45 అవుతుందంటే మేము పోయేసరికి ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. టైం సెన్స్ లేదు గైస్ నాకున్నంత. మార్నింగ్ 7కి లేచిన నేను ఈరోజు ఫోటోషూట్ అని చెప్పి అందరు శ్రేయ నార్మల్ టైం ఫాలో అవుతారు. శ్రేయ ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు టైంకి వస్తే మేమందరం ఎలా అడ్జస్ట్. అది నేను టైంకి వస్తే వీళ్ళందరూ తీసుకోలేరని నేను ఎప్పుడు టైంకి రాను. వీళ్ళకి 20 minutes అని చెప్పి 1 hour 20 minutes చేస్తా గైస్. నేను తనే పాపం శ్రేయ నమ్ముకొని రోడ్డు మీద ఇక్కడ బయటకు వచ్చాను. అసలు మేము చెప్పలేం గైస్ బయటికి రమ్మని రోడ్డు మీదకి. వాడే రోడ్డు మీదకి వచ్చి నేను రోడ్డు మీద ఉంటా అంటే ఎవరేం చేస్తారు చెప్పండి. మేడం గారు వచ్చినారు గైస్. అసలు ఏ టైంకి పొద్దున 7 o'clock లేచినా మళ్ళీ అదే 5 o'clock స్టేకేషన్ పోతాం. 100 సార్లు చెప్పుంటది ఆంటీ 7 o'clock లేచిన 7 o'clock చెప్పుకోవాలి కదా గైస్. 9కి లేచింది, రోజు 1కి లేచి 7 o'clock లేచిన 7 o'clock లేచిన. వీళ్ళందరూ అబద్ధం చెప్తారు. మీరు నా మాట వినండి గైస్. డ్రైవింగ్ చేస్తున్నా ఇప్పుడు. ఇలాక మాట్లాడుకుంటా. ఇంకా దీపక్ రాలే. ఫుల్ ఆకలి అవుతుంది. టేక్ అవే తీసుకొని ఆన్ ద వే తినుకుంటూ వీళ్ళు అందరు నన్ను చూస్తున్నారు గైస్ బ్లాగ్ చేస్తే. డోంట్ డ్రింక్ వెనిలా. అమ్మో లారీ అంతా. డోంట్ డ్రింక్ వెనిలా మిల్క్ షేక్ గైస్. ఇట్స్ పాలకంపు. లోపల మిల్క్ షేక్ బాగానే తాగిండు. 1/2 hour తర్వాత బయటకు వచ్చి 2 అంటుండు మెంటలోడు. లోపల ఈ వెనిలా మిల్క్ షేక్ మహి ఆర్డర్ చేసుకుంది. బాగానే తాగిండు. హాఫ్ కాదు కొంచెం, కొంచెం తాగినాడు. తాగి ఆల్ ఆఫ్ ద సడన్ బయటకు వచ్చి 2 అన్నాడు దాని మమ్మీ. ఫస్ట్ సిప్ తాగి 20 నిమిషాల తర్వాత ఎవరిని తూ అంటున్నాడా అని నేను అనుకున్నాను. అసలు అర్థం కాలేదు. ఎందుకు అంటే మిల్క్ షేక్ లో అంట గైస్ మిల్క్ టేస్ట్ వస్తుందట ప్రణయ్కి. మిల్క్ షేక్ లో మిల్క్ టేస్ట్ మరి ఏమొస్తుందో ఈయనకి. ఇంకా కాఫీలో కూడా మిల్క్ ఉంటది. అయితే ఏమైందిరా? కాఫీలో కాఫీ టేస్ట్ అంటాడేమో నెక్స్ట్. ఆంటీ మిల్క్ షేక్ లో పాలకంపు ఎందుకు వస్తుంది అండి? వెనిలా ఫ్లేవర్ రావాలి. అది చాక్లెట్ మొత్తం వెనిలా ఎసెన్స్ వేసి వెనిలా షేక్ చేయడు. నేర్చుకున్న 2-3 ఇంగ్లీష్ ముక్కలు ఓ లాగలు ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ అంటారు కదరా. వెనిలా పర్ఫ్యూమేషన్ అనాలా? పాలకంపు వస్తుంది. గైస్ ఈ వెనిలా మిల్క్ షేక్ బాధ ఏందో నాకు అసలు ఇంకా అర్థమైతే 3 సార్లు చెప్తుండే ఇప్పటికి. అసలు ఎవరు తాగమన్నాడు రా? నీకు ఆర్డర్ ఇచ్చినామా? అది ఏదో పెద్ద పీక్కొని తాగేసిండు తీసుకొని. అరే తాగి మళ్ళా ఇంకో ఇట్లా అన్నాడు రా అన్నాడు. తర్వాత మళ్ళీ తాగిండు. హాయ్ గాయ్స్, ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా గైస్? చెప్పండి గైస్ ఎంత అవుతుంది టైం? 6:20 అవుతుంది గైస్ టైం. ఇప్పుడు వచ్చినాం. ఇంకా లైటింగ్ అవ్వలేదు. అసలు ఈరోజు మొత్తం లేట్ ఈయన వల్ల. నేను 7కి లేచినా కూడా దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్క 9:30కి లేదు 7కి లేచిన అంటే ఫోన్ బెడ్ మీద పెట్టి 9 o'clock వరకు అనుకున్నా. Bop, 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 bop.
ఈరోజు మనము కొయిడా దగ్గర ఉన్న నైరా ఫామ్ స్టేకి వచ్చామన్నమాట. మీ అందరి కోసం నైరా ఫామ్ స్టే ఎట్లుంటుంది ఏంది అంతా చూపించేస్తారు. దానికంటే ముందు వీళ్ళ స్టేకేషన్లో మీరు బుక్ చేసుకోవాలన్నా, బుకింగ్ డేట్స్ కావాలన్నా, లేకపోతే ప్రైజెస్ గురించి, లేకపోతే అసలు ఏం ఎంక్వైరీ ఉన్నా కింద వాళ్ళ డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ మీకు కింద ఇచ్చేస్తారు, చూడండి. సో ఇది పెద్ద లాన్ అన్నమాట. మనం అక్కడ నుంచి ఎంట్రీ అయినాక రైట్ సైడ్లో మనకి పెద్ద లాన్ ఉంటుంది. లైక్ మెహందీస్ కానీ, హల్దీస్ కానీ, చిన్న చిన్న పార్టీస్ కానీ, ఇలాంటివి ఈజీగా ఒక 50 to 60 మెంబర్స్ అకామిడేట్ అవ్వచ్చు అనమాట. ఇంత పెద్ద లాన్ నిజంగా నేను ఏ స్టేకేషన్లో చూడలేను. మనం అక్కడ నుంచి ఎంటర్ అయినాక రైట్ సైడ్ లాన్ ఉంటుంది, పెద్ద లాన్. లెఫ్ట్ సైడ్ బ్యాడ్మింటన్ ఇంకా వాలీబాల్ కోర్ట్ ఉందన్నమాట. జనరల్గా స్టేకేషన్ కానీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కానీ, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఇట్లా ఎంజాయ్ చేయడానికి నార్మల్గా ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అన్ని స్టేకేషన్స్లో అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ 2 అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. నైట్ బాన్ఫైర్ వేసుకోవడానికి ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. బాన్ఫైర్ వేసుకున్నాక మళ్ళీ ఒక పిక్ తీసుకొని వస్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది రెయిన్ డ్యాన్స్. యాక్చువల్గా నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 10 స్టేకేషన్స్ పోయాట, కానీ ఏ స్టేకేషన్లో రెయిన్ డ్యాన్స్ అయితే చూడలే. ఇక్కడ నిజంగా చాలా బాగుంది రెయిన్ డ్యాన్స్. ఇక్కడ మనకి ఓపెన్ ప్రొజెక్టర్ కూడా ఉంది. ప్రొజెక్టర్ మనకి లోకల్ కూడా ఉంది, అక్కడ కూడా చూపిస్తాం. గైస్ ఇది కిడ్స్ స్విమ్మింగ్ పూల్, అది పెద్ద పిల్లలు వస్తుంది. సో గైస్ మీరు అప్పటి నుంచి వెయిట్ చేసిన స్టేకేషన్ ఇదే, రండి చూద్దాం. సో అట్లా ఎంటర్ అయితే దీంట్లో మనకి 4 రూమ్స్ ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 4 రూమ్స్ అండ్ ఒక ప్రొజెక్టర్ రూమ్ ఉంది. బయట ప్రొజెక్టర్ కాకుండా ఇది ఫస్ట్ రూమ్. వీళ్ళ దాంట్లో నాకు ఫుల్ నచ్చింది ఏంటంటే ప్రతి రూమ్కి వ్యూ ఉంది బయట నుంచి. ఎంత మంచిగా కనిపిస్తుందో మీరు కూడా చూసినారు కదా, చాలా బాగుంది వ్యూ. ఇట్లా మార్నింగ్ మనకు లేవగానే మంచి వ్యూతో లేవాలనుకుంటాం బేసికల్లీ, ఆ వ్యూ ఇక్కడ ఉంది. సో ప్రతి రూమ్కి మనకి ఏసీ అండ్ జనరల్గా వాష్రూమ్స్ ప్రతి రూమ్కి ఉంటాయి. కబోర్డ్స్ ఇచ్చినారు, సోఫాస్ ఇచ్చినారు. అండ్ ఇది మనం ఇట్లా ఓపెన్ చేసుకునే సోఫాస్ అనమాట. జనరల్గా విండో వ్యూ కూడా మంచిగా ఉంది యాక్చువల్గా, వెనకాల వ్యూ అంతా. సో ఇది ఫస్ట్ రూమ్. కొంచెం మా రూమ్స్ గలీజ్ అయినాయి గైస్, ఎందుకంటే మేము వచ్చి హడావిడిగా అంతా ఓపెన్ చేసేసి అన్ప్యాక్ చేసేసి అట్లనే పెట్టేసినాం. ఏమనుకో. సో ఇక్కడ మనకి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ చెస్, క్యారమ్ బోర్డ్స్, ఇలాంటి ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ రెక్లైనర్స్ ఇచ్చి మనకు ప్రొజెక్టర్ వేస్తారు. ప్రొజెక్టర్ ఇప్పుడు మనకు బయట ఉంది కాబట్టి లోపలికి తెచ్చినాక మనకి ఇటు సైడ్ ప్రొజెక్టర్ ఉంటుంది, ఇటు సైడ్ రెక్లైనర్స్. జస్ట్ ఇట్లా సోఫా రెక్లైనర్సే కాదు, మనం ఇట్లా బయటికి తీసుకొని ఇక్కడనే పనుకున్నాం అనుకోవచ్చు, అంత లగ్జరీ ఉంది వీళ్ళ ప్రొజెక్టర్ రూమ్. అక్కడ బార్ కౌంటర్ ఆర్ పార్టీ కౌంటర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ అది ఉందన్నమాట. అండ్ ఇది సెకండ్ రూమ్. ప్రతి రూమ్ సేమ్ డిట్టో ప్రింట్ ఉంటాయి. ప్రతి రూమ్కి రెక్లైనర్స్ ఉన్నాయి, ప్రతి రూమ్కి మనకి ఏసీ, వ్యూ, బెడ్రూమ్స్. ఈజీగా ఒక 15 మెంబర్స్ అయితే అకామిడేట్ చేయొచ్చు. కానీ పార్టీస్ మాత్రం ఈజీగా 50 to 100 ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి రన్నింగ్ పబ్లిక్ ఉంటారు. పైన కూడా సేమ్ మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, కింద 2 బెడ్రూమ్స్, పైన 2 బెడ్రూమ్స్. మార్నింగ్ వ్యూ అయితే ఇందాక మాకు సన్సెట్ వ్యూ క్రేజీ ఉండే, మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీకు నేను చూపిస్తాను, డోంట్ మిస్ ఇట్. ఇది
ఇదేంటి ఆకులు ఎత్తుకున్నావా? 1 2 3 4 మంచిగా చూడు దీపక్ మళ్ళీ దీపక్ లెగ్ బెల్ట్ చేయండి ఇట్లా కూర్చోండి ఏదో చేస్తారు కదా ఎట్లా కావాలంటే నేను పట్టుకుంటాను పైకి రా. మీది కాదు ఆర్టిస్ట్ గుమ్మడికాయలకు ఎవరైతుండ్రు చెప్పురా? నాకు దీపం నడువు ఊపిన దాంట్లో బెస్ట్ ఏదో తెలుసా? చికెన్ కర్రీ ఉండేది అప్పుడు ఊపాడు మహి స్నాప్ లో, అది ది బెస్ట్. ఎప్పుడు నిన్న షాక్ అయ్యారా గైస్? షాక్ అయ్యారా క్లిప్ ఇక్కడ ఇస్తా చూడండి. షాక్ అసలు ఉప్పల్ వాళ్ళు కూడా వేస్ట్, అంత మంచిగా వాడితే అది మరి భయ్యా ప్లీజ్ భయ్యా ఆ క్లిప్ మాత్రం వేయకండి భయ్యా, పెళ్ళిళ్ళు చేసుకోవాలి భయ్యా. నేను కూడా అంట కావాలి. పెళ్ళిళ్ళు దీపక్ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పెళ్లి కాదు. అదే కాషన్ ముందే చెప్తున్నా, దీపక్ కొంచెం స్పీడ్ వెళ్తాడు. నువ్వు యా కాదు, నువ్వు వెనకాల స్పీడ్ వెళ్ళకు అసలు ప్లీజ్. నువ్వు నా డ్రైవింగ్ ఎప్పుడు ఎక్కావు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. సేమ్ దీపక్ కార్కి కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మేమందరం కూడా అంతే. పిసిబిసి ఇన్స్టాగ్రామ్ లా పిసిబిసి అయిపోయింది చూసి మేము ఈరోజు ట్రై చేస్తున్నాం గైస్, ఎట్లుందో చూసి చెప్పు. తనగాని పెళ్ళాముందంటే హాయ్ చెప్పండి గైస్. పేరేంది అడగండి. బిసి బిసి ప్రమోషన్స్ ఎన్నికి వచ్చినావా ఇట్లా పోయింది? అరే కొంచెం జాగిరండి పెళ్ళాంకి. ఒళ్ళో కూర్చుంది వెజ్ నాన్ వెజ్? మండేనా థర్స్డే నాన్ వెజ్. మండే కూడా గుర్తుకుండదు. వెల్కమ్ టు మై ఛానల్. మంచిగున్నారా అనుకున్నా. ఈరోజు మనం వచ్చాం తాళి తిన్నారా. ఎక్కడికో చెప్పనా? బిసి ఇవి ఫ్రూట్స్, ఇది స్వీట్, అది కేసరి, ఇది పులిహోర, ఇది పొటాటో, ఇది పప్పు, ఇది బజ్జీ, ఇది పాపడ్, ఇవి 2 చట్నీలు. ఏంటది? చికెన్ కర్రీ. అన్న మేము 6 మెంబర్స్ చెప్పాము, ఒక్కొక్కరికి 6 చెప్పండి. అసలు కర్రీ పాయింట్లో కూడా ఇంత క్వాంటిటీ ఇయ్యదు తెలుసు, ఇంత బీభత్సం క్వాంటిటీ ఇచ్చే. లవ్ దే క్వాలిటీ బస్సి కడుపు నిండిపోయింది భయ్య. ఇన్ కేస్ మీరు చాలా చప్పగా తింటాము, మాకు అసలు కారమే తినలేము అన్న వాళ్ళు దీనికి రావచ్చు. అయినా అంత చప్పగా ఎవ్వరు తినరా. 7 మెంబర్స్కి 1800 ఫుడ్ అసలు మేము ఏం తినలేము. నాట్ వర్త్ టు పే ఈవెన్ దిస్ బిల్. 2000 3000 ఉత్తి ఒక రెస్టారెంట్లో పెడతాము, అది ప్రాబ్లం అనేది కాదు. ఫుడ్ సాటిస్ఫై అవ్వాలి కదా, అట్లీస్ట్ తిన్నా అన్న సాటిస్ఫాక్షన్. ఈ వీడియో వైరల్ అయితే శ్రేయాకి బిసి కొలాబరేషన్ ఇస్తారు మొత్తం. గ్రేట్ గైస్, నిజంగా నాకు కొలాబరేషన్ ఇచ్చినా నేను నిజమే చెప్తా, ఫుడ్ విషయంలో, వేరే విషయంలో కాదు. అంటే మిగతా విషయాలు అబద్ధాలు చెప్తున్నారు శ్రేయ. కాదు గైస్. ఓకే గైస్, ఫుల్ నిద్ర వస్తుంది. నేను అసలు పండుకొని ఆల్మోస్ట్ 24 hours అవుతుంది గైస్, అందుకే పిచ్చిగా అవుతుంది. ఐ హ్యావ్ నో టైమ్ టీ హేట్ పీపుల్ హూ హేట్ మీ, లవింగ్ పీపుల్ చూపించిండ్రా. అది గైస్ ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టార్ వెల్కమ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ బ్యాగ్ నా అడిగాడు బ్రో, తెలుసు పట్టుకోమని చెప్పారు, తెలుసు, ఇలా వేసుకొని చెప్పిన ఆల్రెడీ. అడిగారా?